సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు. మోందా తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలకు అందుబాటులో ఉండాలన్న వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో పార్టీ నేతలు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. మాజీ మంత్రి కన్నబాబు కాకినాడ తీరంలో మత్స్యకారుల నివాస ప్రాంతాలకెళ్లి అవగాహన కల్పించి వారికి అండగా నిలిచారు. మత్స్యకార గ్రామాల్లో పరిస్థితులు దారుణంగా ఉన్నాయని చెబుతున్న మాజీ మంత్రి కన్నబాబు నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. మోంతా తుఫాను ప్రభావం కాకినాడ చుట్టుపక్కల ప్రాంతాలలో భారీ ఎత్తున కనిపిస్తుంది. గంటకి కూడా పూర్తి స్థాయిలో కూడా మనకి వర్షపాతం ఎక్కువ శాతం నమోదవడం, అదేవిధంగా ఈదురుగాలులు కూడా చాలా వేగంగా వస్తున్న పరిస్థితి నెలకొంది. అయితే పూర్తిగా మత్స్యకార గ్రామాల చుట్టూ కూడా ఒకవైపు అనేక భయానక దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఒకవైపు వాడరేవు చుట్టూ కూడా ఎక్కడికక్కడ ఈదురుగాలు బాగా భారీ ఎత్తున రావడంతో పడవలు మొత్తం కూడా డ్యామేజ్ అవుతున్న పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం మనతో పాటు మాజీ మంత్రి కన్నబాబు గారు ఉన్నారు. అయితే ఇప్పటికే మత్స్యకారులను వారు అడిగి తెలుసుకున్నారు, వారు బాధల గురించి తెలుసుకున్నారు. సార్, మత్స్యకారులు ఏమంటున్నారు? ఎందుకంటే ఈ తుఫాను నేపథ్యంలో వారిని అప్రమత్తం చేసిన బాధ్యత ఎంతైనా ప్రభుత్వం ఉంది. ఈరోజు ఉదయం మా ప్రీతమ నాయకులు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు, పార్టీ అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రాంతంలో కొంతమంది నాయకులతో మాట్లాడి ఇక్కడ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయనేది ఆరా తీశారు, మాకు సూచనలు ఇచ్చారు. అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి, ప్రజలందరూ కూడా ఈ విపత్తు బారిన పడకుండా మనం సహాయ చర్యల్లో పాల్గొనాలి. అదేవిధంగా అందరినీ అప్రమత్తం చేయండి. స్థానికంగా ఉన్న నాయకులు, మన నాయకులందరూ కూడా స్థానికంగానే అందుబాటులో ఉండండి అని చెప్పి మాకు వారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈరోజు ఉదయం నుంచి మేము తీర ప్రాంత గ్రామాలు కానీ ఇవన్నీ తిరుగుతూ ఉన్నాం. మీరు కూడా చూశారు. మొంతా సైక్లోన్ ఎఫెక్ట్ ఇంకా ఇవాళ ఉదయం నుంచి బాగా పెరుగుతుంది, తీవ్రం అవుతుంది. బాగా పెద్ద ఎత్తున గాలులు వస్తున్నాయి, సముద్రం అల్లకల్లోలంగా ఉంది. ప్రత్యేకించి మత్స్యకార ప్రాంతాలు అయితే చాలా దారుణంగా దెబ్బతిన్నాయి. ఈ బీచ్ రోడ్డు దాటి కెరటాలు పడుతున్న పరిస్థితి కనబడింది ఉదయం నుంచి. ఇప్పుడు మేము ఇటు నేమం, అదేవిధంగా పోలవరం, సూర్యారావుపేట, హార్బర్పేట తదితర ప్రాంతాల్లో గ్రామాలన్నిటి కూడా, తీర ప్రాంత గ్రామాలన్నింటినీ కూడా పర్యటిస్తూ ఉన్నాం ఉదయం నుంచి. మా నాయకులు, మా సర్పంచులు అందరూ కూడా మేము ఒకటే కోరుతున్నాం, ఇది చాలా తీవ్రమైన తుఫాను. ప్రజలందరూ కూడా సురక్షితంగా ఉండడానికి మీ వంతుగా మీరు జాగ్రత్తలు తీసుకోమని చెప్పి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇప్పటికే ప్రభుత్వం ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలకి కొంతమంది వెళ్ళారు, ఎక్కువ మంది వెళ్ళట్లేదని చెప్తున్నారు. మేమేం చెప్తున్నామంటే, మీరు పునరావాస కేంద్రాలకి వెళ్ళడానికి మీకు ఆసక్తి లేకపోతే సురక్షిత ప్రాంతాలకైనా తరలి వెళ్ళమని చెప్పి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. అదేవిధంగా మా పార్టీ నాయకులు, శ్రేణులకి, కార్యకర్తలకు కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాము, దయచేసి నిర్లక్ష్యంగా ఉండొద్దని చెప్పి కోరుకుంటూ ఉన్నాం. మేము ఏ మాట అయినా సరే మేము ప్రజా సంక్షేమం దృష్ట్యా మాట్లాడుతూ ఉన్నాం. దయచేసి ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలి, ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. ఇది పెద్ద విపత్తు అని చెప్తా ఉన్నారు. విపత్తు నిర్వహణ శాఖ కానీ, వాతావరణ శాఖ కానీ చాలా పెద్ద ఎత్తున భయాందోళనలు ఉంటాయి. కాబట్టి మీరందరూ కూడా అప్రమత్తంగా ఉండమని సూచిస్తున్న తరుణంలో దయచేసి ప్రజలందరూ కూడా వారి జాగ్రత్తలు వారు తీసుకోవాలి. ప్రభుత్వం కూడా అన్ని విధాల చర్యలు తీసుకోవాలని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఉదయం మాకు సూచించారో ఆ విధంగా మేము అందరం కూడా స్థానికంగానే ఉండి అందరికీ అందుబాటులో ఉంటామని కూడా చెప్తా ఉన్నాం. ఇది రైట్. పూర్తిగా కూడా ఇప్పటికే మత్స్యకార ప్రాంతాల చుట్టూ కూడా వైఎస్ఆర్సీపీ నాయకులు ఎప్పటికప్పుడు పూర్తిగా పర్యవేక్షిస్తూ వారిలో కొంత భరోసాను ఇస్తున్నారు. అదేవిధంగా గత ప్రభుత్వం ఏ విధంగా వీరికి మత్స్యకారులకు, అదేవిధంగా పంటను కోల్పోయిన రైతులకు కూడా సహాయం అందిస్తుంది. అదేవిధంగా ఇప్పుడు ప్రభుత్వం కూడా అదేవిధంగా ఆదుకోవాలని కూడా వైఎస్ఆర్సీపీ నాయకులు డిమాండ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. వీడియో నరసింహతో నరేష్, సాక్షి టీవీ, కాకినాడ నుంచి. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.